హాయ్ హలో నా పేరు రాజేష్ అండి. మీరు చూస్తుంది తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పత్తి చేనులో ఆకుమచ్చ తెగులు అనేది అక్కడక్కడ కనిపిస్తుందండి. దానికి ఏ విధమైన మందులు వాడుకోవాలి, అది ఏ విధంగా ఒక మొక్క నుంచి ఒక మొక్కకు వెళ్తుంది, దాన్ని 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 ఒకవేళ మనం ఎలాంటి మందులు పోకపోతే అది ఏ విధంగా స్ప్రెడ్ అయ్యి మొక్కకు ఏ విధంగా నష్టం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఆకుపై చూస్తున్నారు కదా, దీన్నే ఆకుమచ్చ తెగులు అంటారు. ఇది ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఇది ఇది ఫంగస్ అనేది దీనిపైన అటాక్ చేసి ఈ విధంగా నల్లటి మచ్చలను ఏర్పాటు చేస్తుంది. ఈ మచ్చలు క్రమేపీ పెద్దగా మారి ఇవి రంధ్రాలు పడి ఆకు అనేది ఎర్రగా మారి ప్రతి ఆకుకు ఇదే విధంగా జరగడం వల్ల ఈ పత్రార్థం కోల్పోయి చెట్టు అనేది గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది. ఇది ముఖ్యంగా వచ్చేసి శిలీంధ్రాల వల్ల వస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి పాకి మొత్తం చేనంతా ఒక 20 నుంచి 30 రోజులు వ్యాపిస్తుంది. దీనికి ఏ విధమైన మందులు వాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫంగస్ వల్ల వచ్చే ఆకుమచ్చ తెగులుకి ఎండోఫిల్ వల్ల ప్లోమేజ్ అనే ఫంగిసైడ్ని వాడుకోవాలండి. దీంట్లో ఉండే కెమికల్ వచ్చేసరికి అజోస్ట్రోబిన్ 18%, డైఫికోనోజాల్ 11%, 4% ఎస్సీ రూపంలో ఉంటుంది. దీన్ని ఒక ఎకరాకి 200 mlని 200 లీటర్లో మిక్స్ చేసి వాడుకోవాలండి. ఇది 1 mlని 1 లీటర్ నీటిలో వాడుకోవాలి. ఇది సిస్టమిక్ మరియు కాంట్రాక్ట్ బేస్డ్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. అంటే మొక్కల ఆకులపై పడ్డ తర్వాత ఇది మొక్క వేరు వ్యవస్థ దాకా వెళ్ళి పనిచేసి మొక్కలో ఉన్న అన్ని రకాల ఫంగిసైడ్ని ఇది చంపేస్తుంది. ఒకవేళ మీకు ఈ ఎండోఫిల్ వల్ల ప్లూమేజ్ అనే ఇది ఫంగిసైడ్ ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఇదే కెమికల్తో సింజెంటా వల్ల అమిస్టర్టాప్ అని దొరుకుతుంది. కానీ దాని రేట్ అనేది ఎక్కువ ఫ్రెండ్స్. దాని రేట్ వచ్చేసరికి 200 ml 900 నుంచి 900 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. అదే ఈ ప్లమేజ్ వచ్చేసరికి 650 రూపాయలకు మీకు లభిస్తుంది. ఒకవేళ అది కూడా మీకు అందుబాటులో లేకపోతే గ్రోమోర్లో కూడా అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. ఇదే కెమికల్తో వచ్చేసరికి అజోస్ట్రోబిన్ 18%, డైఫికోనోజాల్ 11% ఎస్సీ రూపం ఇదే కెమికల్ వచ్చేసరికి మీకు గ్రోమోర్లో కూడా ఉంటుంది. గ్రోమోర్లో అది కూడా 650 లోపు వస్తుంది, 200 ml. దీన్ని మీరు వాడుకోండి. దీన్ని ఒక్కసారి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు వచ్చేసరికి ఇది అన్ని రకాల ఫంగిసైడ్ని రాకుండా చూస్తుంది. ఒకవేళ వచ్చిన ఫంగిసైడ్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక్కసారి పంటలపై పిచికారీ చేసుకోవడం వల్ల మీ పంట వచ్చేసరికి గ్రోతింగ్ కూడా పనిచేస్తుందండి ఫ్రెండ్స్. ఇది పంట గ్రోతింగ్ కూడా పనిచేస్తుంది. దీన్ని ఒక పంటలో మినిమం 2 సార్లు వాడుకోవాలి. మీరు వాడుకోవడం వల్ల అనేక రకాల ఫంగిసైడ్స్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మీ మొక్కకు రాకుండా చేస్తుంది. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.